కృష్ణ అండ్ తిరుపతి బాలయ్య. వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా పల్నాడు జిల్లాకు చెందిన వాళ్ళు. ఇక్కడ దగ్గరలో మనకు కరీంనగర్ తర్వాత ఇదంతా మేస్త్రి పని చేసుకుంటూ తిరుగుతుంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో, మేస్త్రి పని కాకుండా ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఒక ఆలోచనతో వీళ్ళు ఏంటంటే ఈ దొంగతనాలు ఏదో ఒక రకంగా చేసి కొంచెం సంపాదించాలి అంటే వాళ్ళకి తెలిసిన పని ఏంటి, ఆ మిషనరీ ఏది మేస్త్రి పనికి బిల్డింగ్ మెటీరియల్స్ వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు సిద్దిపేటలో మొట్టమొదలు ముగ్గురు తిరుగుకుంటూ నైట్ టైంలో చూస్తే కాంక్రీట్ బిల్లర్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ కట్టడానికి చేసే కాంక్రీట్ బిల్లర్ ఒకటి కనిపిస్తే దాన్ని తీసుకుపోయి ఒక పొదలల్లో పెట్టి దాన్ని అక్కడ ఎవరికి కనపడకుండా చేశారు. మళ్ళీ ఇంకొక రకంగా చెప్పుకుంటే అక్కడే సిద్దిపేటలోనే ఇంకా రెండోది కూడా దొరికింది కాంక్రీట్ దొరికితే దాన్ని కూడా తీసుకొచ్చి పొదల్లో పెట్టారు. ఆ రెండింటిని నెమ్మదిగా షిఫ్ట్ చేసి జనగామ జిల్లాకి, ఎక్కడ కూడా జనగాంలో దొంగతనాలు కాకుండా ఒకవేళ పొరపాటున అయినా కూడా ఇమ్మీడియట్ రికవరీ చేసే విధంగా ఈ కష్టపడుతున్న మా ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అరుణ్, తర్వాత మా మహేష్, కర్ణాకర్, వీళ్ళందరూ క్రైమ్ టీం కూడా వీళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. వీళ్ళు ఫ్యూచర్లో కూడా జనగాం జిల్లాలో ఏ విధమైన దొంగతనం జరిగినా ఎల్లప్పుడూ ఉండి చాకచక్యంగా పట్టుకోవటం కానీ వాళ్ళ మీద నిరంతర నిఘా ఉండటంలో వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారని ఈ సందర్భంగా వాళ్ళందరినీ ప్రశంసిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.